సార్ బాగుంది. సౌండ్ పెంచమ్మా, సౌండ్ అబ్బాయి వాల్యూమ్ పెంచు. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, మీ అభిమాన నాయకులు, నాకు ప్రియ మిత్రుడు అడ్లూరి లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ నిజంగా నేను నా మిత్రుడిగా భావించి లైక్ చేస్తా. ఆయన చాలా పోరాటం తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు, మీకు తెలుసు కదా, చాలా పోరాటం తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు. 2018లో నేను పీసీపీ ఉండగా ఆయనకు టికెట్ ఇవ్వదని కొంతమంది పట్టుబట్టారు. నేను ఆ రోజు పట్టుబట్టే టికెట్ ఇచ్చిన. అయితే పాప ఆ రోజు గెలిచి కూడా 50 ఓట్లతో 100 ఓట్లు ఓడిపోయిండు. మరి ఇప్పుడు న్యాయం జరిగి ఆయన శాసనసభ్యుడు కావడం ఆయన చిరకాల స్వప్నం నెరవేరడం, అది మీ అందరికి కూడా అదృష్టంగానే భావిస్తున్నా. పెద్దలు గౌరవనీయులు, మరి ఉత్తర తెలంగాణలోనే ఒక ప్రత్యేక స్థానం ఉన్న గౌరవ శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు, ప్రియ మిత్రులు రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం గారు, మానకొండ ఎమ్మెల్యే డాక్టర్ కావత్పల్లి సత్యనారాయణ గారు, ఇక్కడికి విశేష సంఖ్యలో విచ్చేసిన నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు అందరికీ నమస్కారం. మీ అందరి ఆప్యాయత, ప్రేమ, అభిమానం చూసి నాకు ఇంకొంతసేపు ఉండాలని, కానీ ప్రాబ్లం ఏంటంటే ఈరోజు ఈ గ్రామ సభల సందర్భంగా నేను ముందు మానకొండూరు, ఆ తర్వాత చొప్పదండి, ఆ తర్వాత వేములవాడ, ఆ తర్వాత ధర్మపురి కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. ఇప్పుడు ఇది ఆ హెలికాప్టర్ది కొంత టేక్ ఆఫ్ టైమింగ్స్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి తిరిగి హెలిప్యాడ్కి 5:30కి చేరాలి. అయినా సరే తక్కువ సమయం అయినా నేను వచ్చిన సమయం మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకునే విధంగా ఇరిగేషన్ శాఖలో కానీ నేను ఇన్ఛార్జ్ మంత్రికి కానీ శాశ్వతమైన మీకు మేలు చేసే పనులు చేపడతా అని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తున్నాను. ఇప్పుడు అడ్లూరు లక్ష్మణ్ గారు, జీవన్ రెడ్డి గారు అడిగినట్టు ఈసారి మీ చైనా గ్రామంతో సహా మీకున్న లిఫ్ట్ ఇరిగేషన్స్ కి వాస్తవంగా గోదావరి నది ఎండిపోయింది. పైన రిజర్వాయర్లో కూడా నీళ్లు తక్కువ ఉన్నాయి. అయినా సరే మీ అభిమాన నాయకుడు, మీ శాసనసభ్యుడు అడ్లూరు లక్ష్మణ్ గారు, పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు ఒత్తిడి మేరకే ఎస్ఆర్ఎస్పీ నుంచి గోదావరి కొన్ని నీళ్లు వదిలిపెట్టి మీ లిఫ్ట్లు పనిచేసే విధంగా మేము చేసినాము. కానీ దానికి శాశ్వత పరిష్కారం చూసే అవసరం ఉందని చెప్పి నేను తప్పనిసరిగా ఒప్పుకుంటున్నా. మరి అది ఏ విధంగా చేయాలనో కొంత సాంకేతిక నిపుణులతో కూర్చొని చేద్దాం. ఇక్కడికి వెళ్ళి కిందికి సమ్మక్క సారకి ఎదురు సరే. మరి జైనా గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలకి ఏ విధంగా ఇరిగేషన్ లో శాశ్వత పరిష్కారం చేయాలో తప్పనిసరిగా నేను అన్వేషించి మీ గ్రామానికి వచ్చిన సందర్భంగా మరి తప్పనిసరిగా ఆ విషయంలో ఏ విధంగా చేయాలో ముందుకు పోతాము అని చెప్పి అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లు మీ అందరికి కూడా నేను నమస్కరించి తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఈ వచ్చిన కారణం ఏంటిది? 26 జనవరి నుంచి కొన్ని పథకాలు మొదలు పెడుతున్నాము. దాని గురించి ఒక 5 నిమిషాల మీతో మాట్లాడతా. పదేళ్లుగా రేషన్ కార్డుల విషయం మీకు కొంత బ్యాక్గ్రౌండ్ ఇచ్చి గతం ఏం జరిగింది, మేమేం చేయబోతున్నాం చెప్తున్నా. మీకు మీడియా మిత్రులు కూడా జాగ్రత్తగా వినాలి.
2 జూన్ 2014లో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజు 2 జూన్ 2014లో బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన రోజు రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డ్స్ 90 లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నాయి. అంటే 89,80,000 రేషన్ కార్డులు ఉన్నాయి. 2,81,00,000 మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ వస్తుంది. ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో బై ఎలక్షన్లు వస్తే తప్పితే బై ఎలక్షన్స్ పోయే నియోజకవర్గాలకు రేషన్ కార్డు ఇచ్చి తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఇచ్చే సిస్టము ప్రొసీజర్ పద్ధతి పెట్టుకోలేదు. మేము అధికారంలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేము అందరం కేబినెట్ మంత్రులు నిర్ణయించి రాష్ట్రంలో జైనా గ్రామం నుంచి హైదరాబాద్ వరకు అర్హులైనందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్తగా రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు. అప్లికేషన్ తీసుకుని కానీ రేషన్ కార్డు ఇవ్వలే. అంతేనా పెద్ద మనిషి? మేము వాళ్ళు 10 ఏళ్ల పాటు ఏ బై ఎలక్షన్స్ లో అక్కడిక్కడ కలిపి 40,000 రేషన్ కార్డు ఇచ్చినట్టు. మేము వచ్చిన సంవత్సరంలో రేషన్ కార్డు ప్రక్రియ మొదలుపెట్టి ఈ 26వ తారీఖు నుంచి మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు కానీ పాత రేషన్ కార్డులో కొత్త సభ్యులు చేర్చడం కానీ అదనపు సభ్యులు చేర్చడం కానీ సుమారు 40 లక్షల మందికి లబ్ధి చేరకపోతుంది రేషన్ కార్డు అని చెప్పారు. మీరు ప్రజాపాలనలో పేరు రాయించిన సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చిన ఈ సేవా సెంటర్లో మీరు రాయించిన అక్కడ ఎప్పుడూ రాయించకుండా ఈ రోజు ఈ గ్రామ సభ తర్వాత మీరు పేరు రాయించిన మీ అందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తాము అని మీ ఇన్ఛార్జ్ మంత్రిగా, రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రిగా నేను ఖచ్చితమైన హామీ ఇస్తున్నా. కలెక్టర్ గారు, ఇది మీరు బెనిఫిషియరీస్ లిస్ట్ చదివేసేది మేము పోయినాక మీ పేరు లిస్టులో లేకుంటే ఈ రోజే రాయించండి. గతంలో అప్లై చేసిన వాళ్ళతో సహా మీ పేరు పరిశీలించి మీకు అర్హత ఉంటే రేషన్ కార్డు ఇస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న వ్యవస్థ ఏంటంటే దొడ్డు బియ్యం కొంత కోర్స్ గ్రెయిన్స్ ఇస్తున్నారు. ఒక 50% జనాభా తినడం లేదు. అవునా కదా? అమ్ముకుంటున్నది రేషన్ బియ్యం. కానీ అందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఫ్రీగా రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి 6 కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వబోతుందని చెప్పి నేను సభాముఖంగా వేస్తాను. అదేవిధంగా ఇళ్ల విషయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నేనే హౌసింగ్ మంత్రి, మధ్యలో వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. డబుల్ బెడ్రూమ్ లేదు, సింగిల్ బెడ్రూమ్ లేదు, ఇల్లు కట్టించింది లేదు. మేము అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం మొదలు పెట్టినాము. ఇందిరమ్మ ఇండ్ల కింద అందరికీ 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము. అర్హత ఉన్న వాళ్ళకి, ఇల్లు లబ్ధికి మనం ఎంపిక చేసిన వాళ్ళకి, ఎస్సీలకి ఎస్టీలకి అదనంగా ఇంకో 1 లక్ష రూపాయలు ఇవ్వబోతున్నాము. 6 లక్షలు ఇవ్వబోతున్నాము. లిస్టులో మీ పేరు లేకుంటే ఈరోజు మళ్ళీ రాయించవలసిందిగా నేను కలెక్టర్ గారికి కూడా చెప్తున్నా. నేను మీ గ్రామానికి వచ్చిన సందర్భంగా ఆ కౌంటర్ పెట్టినట
మీ గ్రామానికి వచ్చిన సందర్భంగా నిజంగా మీరు ఎంతో ప్రేమతో ఆప్యాయతో అభిమానంతో ఇంత పెద్ద సంఖ్యలో మాకు ప్రేమతో మీరు స్వాగతం పలికి ఈ కార్యక్రమం పాల్గొనేందుకు నేను ఎప్పుడు మర్చిపోను. ఎమ్మెల్యే గారు, ఈ గ్రామానికి సాచ్యురేషన్ మోడ్ మీద అర్హత ఉండే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇల్లు ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి. దానికి నా సహకారం ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా రైతు భరోసా కింద గత ప్రభుత్వంలో వాళ్ళు 10,000 ఇచ్చిండ్రు, మేము 20% పెంచి ఎకరాకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. మీరు పంట వేసినా వేయకుండా వ్యవసాయ యోగ్య భూమికి, వ్యవసాయానికి సూటబుల్ అయిన భూమికి సంవత్సరానికి ఎకరాకి 12,000 రూపాయలు మేము ఇవ్వబోతున్నాం. అది 26 నుంచి మొదలైతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా చాలా మంది రైతు కూలీలు భూమి లేని వాళ్ళు మమ్మల్ని అడిగినారు, అదే మీరు రైతులకు ఇస్తే మళ్ళీ భూమి లేని వాళ్ళకి ఎట్లా అని. రైతులకు ఇచ్చేది ఇస్తూ భూమి లేని రైతు కూలీలకు సంవత్సరానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం మేము భూమి లేని రైతు కూలీలకి సంవత్సరానికి కుటుంబానికి 12,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. రేషన్ కార్డు విషయంలో, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో, రైతు భరోసా విషయంలో, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో మన ప్రభుత్వం మీ జీవితాల్లో వెలుగులు నింపే విధంగా దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, నిరుద్యోగులు వారి జీవిత ప్రమాణాలు పెంచే విధంగా మేము ముందుకు పోతున్నాం. మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. నిస్సందేహం అడ్లూరి లక్ష్మణ్ నాయకత్వంలో ధర్మపురి నియోజకవర్గం ఒక అద్భుతమైన ప్రగతి, బ్రహ్మాండమైన అభివృద్ధి చూడబోతుంది. నేను రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా, నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మీకు హామీ ఇస్తున్నా. మీ ఎమ్మెల్యే లక్ష్మణ్ గారు ఏ ప్రపోజల్ తీసుకొచ్చినా అది మంజూరు చేయించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మిత్రులారా, మరి సమయం తక్కువ ఉంది. తిరిగి హైదరాబాద్ పోవాలి, ఒక మీటింగ్ ఉంది. ఆ హెలికాప్టర్ టేక్ ఆఫ్ టైం అవుతుంది కాబట్టి నన్ను క్షమించాలి, నేను తొందరగా పోవాలి. కానీ కలెక్టర్ గారు, ఈ రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇండ్లు అందరి పేర్లు రాసుకునే వరకు ఈ సభ కొనసాగించండి. మరి మిత్రులారా, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మళ్ళోసారి అడ్లూరి లక్ష్మణ్ గారు ఆహ్వానిస్తే వస్తా, మీ ఊరికే వస్తా. గోదావరి నది దగ్గర కొంత సమయం గడుపుతామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ముగిస్తాను. జై హింద్.